Hello beginners, welcome to Anybody Tech channel. Let's start another video in a series of hiring updates. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసేసి ఎరిక్సన్ కంపెనీ నుండి. సో ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ, లైక్ వాళ్ళు ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఎరిక్సన్ అనే కంపెనీ హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో లొకేషన్ వచ్చేసేసి బెంగళూరు, కర్ణాటక అనమాట. సో అండ్ ఈ రోల్ అనేది హైబ్రిడ్ రోల్ అనమాట, ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళు టీం గురించి కానీ అసలు ఏముంటుంది, వాళ్ళ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, కాన్సెప్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మనకు కావాల్సింది ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ అనమాట. మనకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ రియాక్ట్ ఆర్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్, ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అండ్ సిఎస్ఈడి, నాలెడ్జ్ ఆఫ్ రెస్ట్, మైక్రో సర్వీసెస్, డాకర్స్ అండ్ క్యూబర్నెటివ్స్, అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రియేటింగ్ మాకప్స్ అండ్ ప్రోటోటైప్స్ టు emulate users web experience, and next able to interpret user and customers feedback to create front end requirements, and also agile software development methodologies మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ మీకు గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, లైక్ గిట్ ఫ్లో అనమాట, ఓకేనా. సో ఇవి టెక్నికల్ స్కిల్స్. వాళ్ళు కొన్ని నాన్ టెక్నికల్ స్కిల్స్ లైక్ ప్రోయాక్టివ్, టీమ్ ప్లేయర్, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్, అండ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ క్యాపబిలిటీస్ అనమాట. సో ఇవి నాన్ టెక్నికల్ స్కిల్స్. వీటితో పాటు కొన్ని ఉండాల్సిన అడిషనల్ కాంపిటెన్సీస్ ఏంటంటే లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ, మిషన్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఫ్రంట్ డెవాప్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే నాలెడ్జ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డొమైన్ లైక్ మొబైల్ నెట్వర్క్స్, ప్రాపగేషన్, కాల్ ట్రేసెస్ అలా అనమాట. సో అండ్ ఆల్సో నాలెడ్జ్ ఆఫ్ ద వెబ్ కాంపోనెంట్ స్టాండర్డ్. సో ఇవన్నీ ఎడిషనల్ అనమాట, లైక్ యాడ్ ఆన్స్ అనమాట, ఓకేనా. సో ఇవి టెక్నికల్, నాన్ టెక్నికల్స్ అండ్ అడిషనల్ ఉండాల్సిన స్కిల్స్. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే బీటెక్, ఎంటెక్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మీకు ఇక్కడ అప్లై నో ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ అప్లై నో ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకే. సో మీరు ఈ ఫామ్లో ఫస్ట్ మీ రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలంటే మీరు అది డాక్స్ టైప్లో కానీ, పీడిఎఫ్, ఇమేజ్ ఆర్ టెక్స్ట్, సో వీటిలో ఈ ఫార్మాట్స్లో మనం అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఫామ్ ఫిల్లింగ్ ప్లస్ అండ్ ఆల్సో అకౌంట్ క్రియేటింగ్ కూడా వాళ్ళు సెట్ చేస్తున్నారు. బికాస్ మీకు ఫర్దర్గా ఏమన్నా కమ్యూనికేషన్ అప్పుడు మీకు మెయిల్స్ ఏమన్నా వస్తే కనుక మీరు డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లోకి ఆర్ వీళ్ళ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిపోవచ్చు ఈ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ సెట్టింగ్ ద్వారా, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మీ ఈమెయిల్ ఇవ్వండి, దాన్ని కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి ఇవ్వండి ఆ సేమ్ ఈమెయిల్ని. అండ్ ఆల్సో మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి అనమాట. రీటైప్ పాస్వర్డ్ కూడా చేయండి. ఇక్కడ వాళ్ళు కొన్ని పాస్వర్డ్కి ఉండాల్సిన మెయిన్ క్యారెక్టర్స్ ఏంటో చెప్తున్నారు. సో అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అలాగని చెప్పేసి. సో ఆ ఫార్మాట్లో మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. అండ్ తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా కామన్ అనమాట, లైక్ రీజియన్ కానీ, కంట్రీ, ఫోన్ నెంబర్, సిటీ, మీ పిన్ కోడ్, సిటిజన్షిప్, అండ్ ఆల్సో ఇక్కడ మీ జెండర్ని మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు కదా. సో మీకు ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా ఈ పొజిషన్లో జాయిన్ అవ్వడానికి చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ ఆర్ నో, సో ఎస్ అని పెట్టచ్చు. అండ్ లాస్ట్లో మీ కంట్రీ ఇవన్నీ మళ్ళీ ఇండియా అని సెలెక్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఇచ్చారు, లైక్ డేటా ప్రైవసీ స్టేట్మెంట్ అనమాట. సో మీరు అది ఒకసారి రిఫర్ చేయండి, ఓకే. ఆ తర్వాత మీరు ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ మొత్తం నీట్గా చెక్ చేసుకొని మీరు ఒక దగ్గర నోట్ చేసుకోరు అనమాట, మీరు ఏ ఈమెయిల్తో లాగిన్ అవుతున్నారు. అండ్ ఆల్సో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా ఇక్కడ. సో దాన్ని కూడా మీరు ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది అనమాట, ఓకే. సో అంతే, ఇంకా అప్లై బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీ మెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పేసి అని. సో ఎవరైతే ఈ ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, సో నేనైతే ఈ లింక్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తున్నాను. సో వాళ్ళు వెళ్ళి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేసి ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.